సో గివెన్ ఏంటమ్మా, a into y to the power of 4 is equals to x plus b whole to the power of 5. Y to the power of 4 is equals to x plus b whole to the power of 5 divided by ఇక్కడ ఏముందమ్మా, ఏ ఉందా లేదా, ఎస్ డివైడెడ్ బై ఏ. y is equals to ఈ 4 ఇటు సైడ్ వస్తే ఏమవుతుందమ్మా, అన్ని బై 4లే కదా, x ప్లస్ బి హోల్ టు ద పవర్ ఆఫ్ 5కి ఏమవుతాం, ఈ 4 ఇటు వస్తే 5/4 డివైడెడ్ బై ఏ ఉందా, ఏకి ఏం లేకపోతే ఏమున్నట్టు 1 ఏనమ్మా, ఈ 4 ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది, 1/4 అవుతుంది, 1/4. సేమ్ మళ్ళీ రిపీట్ చేస్తున్నా, y is equals to x plus b 5 to the power of 4 a to the power of 1/4. అసలు a to the power of 1/4 తోటి మనం డెరివేటివ్ చేయాల్సింది ఏం లేదు, అంతా పై దాంతో చేస్తాం. సో డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో వైకి డెరివేటివ్ ఏమవుతామా, వై డాష్. ఇది ఎలా ఉందమ్మా, ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ లాగా ఉందా లేదా, ఎస్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ లాగా ఉంది. ఈ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ లాగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం, ఎన్ ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 5/4 ఎక్స్ ప్లస్ బి 5/4 -1. మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలమ్మా, ఈ బ్రాకెట్ లో ఏదైతే ఉందో దాన్ని సపరేట్ గా డెరివేటివ్ చేసుకోవాల్సిందే. ఈ ఏ టు ది పవర్ ఆఫ్ 4 తోటి 1/4 తోటి చేయాల్సింది ఏం లేదు, కాన్స్టెంట్ కాబట్టి. y డాష్ ఇజ్ ఈక్వల్స్ టు ఏముందమ్మా రిమైనింగ్, 5/4 ఎక్స్ ప్లస్ బి 4 into 1 4 5 minus 4 ఎంత అవుతుందమ్మా, 1/4. ఎక్స్ కి డెరివేటివ్ ఎంతమ్మా, 1, b కి డెరివేటివ్ 0 whole divided by a to the power of 1/4. So y dash equal to 5/4 x plus b whole to the power of 1/4 divided by a to the power of 1/4. మళ్ళీ సపరేట్ డెరివేటివ్, అగైన్ డెరివేటివ్. సో y డాష్ ఏమవుతుందమ్మా, y డాష్ కి y డబల్ డాష్ 5/4 a to the power of 1/4. దీన్ని మనం డిస్టర్బ్ చేయాల్సింది ఏం లేదు, అలానే ఉంటుంది. 5/4 divided by a to the power of 1/4 a to the power of 1. దీనికి డెరివేటివ్ చేస్తున్నాం. సో ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ లానే ఉంది కదమ్మా. సో ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ లా ఉన్నప్పుడు ఏం చేస్తాం, ఎన్ ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 1/4 -1 n -1. మనం సపరేట్ గా ఎక్స్ ప్లస్ బికి చేస్తాం డెరివేటివ్. 1 + 0 ఎంతమ్మా, 1. అది రాసినా కూడా రాకపోయినా ఒకటి, పెద్ద ప్రాబ్లం ఏం లేదమ్మా. అది 5/4 divided by a to the power of 1/4 x plus b. 4 into 1 ఎంత అవుతుందమ్మా, 4. 1 - 4 -3/4 -3/4. సో y డబల్ డాష్ అది ఎంత అవుతుందమ్మా, y డబల్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు, అంతే కదా, y డబల్ డాష్. నెక్స్ట్ చూడమ్మా, 5 into 1 ఎంత అవుతుంది, 5 డివైడెడ్ బై 4 into 4 ఎంత అవుతుందమ్మా, 16. సో న్యూమరేటర్ డినామినేటర్ 16 అవుతుంది. a to the power of 1/4 కదమ్మా. సో కిందనే ఉండాలి కాబట్టి పక్కకే రాస్తున్నాయి. ఇక్కడ a to the power of 1/4 రాసుకోవచ్చు, కింద రాసినా దీని పక్క రాసినా ఒకటి. x plus b whole to the power of -3/4. ఇది ఏంటిదమ్మా, ఇదంతా y డబల్ డాష్ వాల్యూ. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే LHS ఏదమ్మా, ఇదే కదా LHS. ఎస్, ఇది LHS. మరి LHS ని ఇక సైడ్కి రాసుకుంటాను. 5y డబల్ డాష్. ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాము. 5 అంటే 5 కదా, y అంటే ఏంటమ్మా, మరి క్వశ్చనే కదా, అవునా, y అంటే క్వశ్చనే కదా.
ఇంతకీ మన Yes. క్వశ్చన్ ఏంటమ్మా? క్వశ్చన్ వచ్చేసి a into y to the power of 4 equal to x plus b whole to the power of 5, y to the power of 4 is equals to ఏం చేస్తున్నామా? x plus b whole to the power of 5 divided by ఇదేమవుతుంది? a అవుతుంది. ఆల్రెడీ రాసామా ఇక్కడ మనం? ఆల్రెడీ ఇక్కడ రాసామమ్మా, సారీ. y వాల్యూ ఉంది కదా ఇక్కడనే, సారీ మర్చిపోయానమ్మా నేను. డైరెక్ట్ y వాల్యూ అక్కడ రాసేస్తే అయిపోతుందమ్మా, ఇదంతా ఎందుకు ఇంకా. సో ఇది y కాబట్టి y వాల్యూ రాసేస్తాను ఇక్కడ. y వాల్యూ ఏంటన్నది x plus b whole to the power of 5 by 4 divided by a to the power of 4. x plus b whole to the power of 5 by 4 divided by a to the power of 1 by 4. y double dash. y double dash అంటే ఏముందమ్మా? ఇదే కదా y double dash. yes, y double dash. 5 by 16 a to the power of 1 by 4 x plus b whole to the power of minus 3 by 4. minus 3 by 4. Yeah, ఇప్పుడు ఏముందమ్మా? నెంబర్ ఏంటి? 5 into 5 25 కదమ్మా. yes, 5 5s are 25. నెక్స్ట్ a to the power of 1 by 4 into a to the power of 1 by 4. ఆల్రెడీ 16 ఉందా? 16 కూడా రాసేస్తున్నాను. ఇంటూ 1 డివైడెడ్ బై, ఇది కింద డినామినేటర్లో ఉంది కాబట్టి 1 a to the power of 1 by 4, a to the power of 1 by 4 మనకి ఏమైందమ్మా? a to the power of 2 by 4. లేదు అంటే ఏం చేయొచ్చు? ఇంకా 1 by 4 ఎన్ని ఉన్నాయమ్మా? 2 ఉన్నాయి కాబట్టి స్క్వేర్ ఇంటూ నెక్స్ట్ x plus b బేసెస్ సేమే కదా. సో పవర్ షుడ్ బి యాడెడ్, పవర్స్ షుడ్ బి యాడెడ్. సో 5 minus 3 ఎంత అవుతుందమ్మా? 2 by 4 కదా. 2 by 4 అవుతుంది. 2 by 4. సో 2 1s are 2 2s అని అలా చెయ్యను. 25 ఏం రాసుకోవచ్చమ్మా? 5 స్క్వేర్ గా రాసుకోవచ్చు కదా. 16 ఏమని రాయొచ్చు? 4 స్క్వేర్ గా రాస్తాం. ఇంటూ 1 డివైడెడ్ బై a to the power of, ఇది ఎట్లా 1 by 4 అన్ని స్క్వేర్స్ లోకి మార్చేస్తున్నాను. అన్ని ఏం చేస్తున్నాను నేను? స్క్వేర్స్ లోకి మార్చేస్తున్నాను. ఇది 1 by 4 హోల్ స్క్వేర్ రాసుకుంటాను. 1 by 4 స్క్వేర్ ఉంది కదా, ఎందుకంటే 1 into 2 2 కదా. ఎస్, అన్ని స్క్వేర్స్ కదా. ఇప్పుడు ఎలా రాస్తాను చూడండి. 5 by 4 into 1 divided by a to the power of 1 by 4 into x plus b whole to the power of 1 by 4. కంప్లీట్లీ అన్నిటికీ ఒకటే హోల్ స్క్వేర్ రాసేసాను. అన్నిటికీ హోల్ స్క్వేర్ ఒకటే రాసేసాను. మనకు కావాల్సింది ఏంటమ్మా? y డాష్ కదా. మనకి y డాష్ ఎంత వచ్చింది ఇక్కడ? ఎస్, ఇది y డాష్. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వేషన్ నెంబర్ 1 అంటున్నా. సేమ్ అలానే ఉంది కదా, మీ ఈక్వేషన్ నెంబర్ 1 లానే ఉంది ఇక్కడ కూడా చూస్తే కదా. సిన్స్ ఈక్వేషన్ నెంబర్ 1, ఇప్పుడు దీని ప్లేస్ లో ఏం రాసుకోవచ్చమ్మా? y డాష్ రాసుకోవచ్చు కదా. y డాష్ హోల్ స్క్వేర్, దట్స్ ఇట్ అమ్మా, అదే ఆన్సర్ ఇక్కడ. ఇది RHS.